అందరికీ నమస్కారం అండి. ప్రభుత్వ ఉద్యోగులకు 2026 కొత్త సంవత్సరానికి సంబంధించి కొత్త పీఆర్సీ ఫిట్మెంట్, కొత్త పే స్కేల్స్, కొత్త వేతనాలు. సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంప్లాయీస్తో పాటుగా సెంట్రల్ ఎంప్లాయీస్కి కూడా కొత్త పీఆర్సీని అయితే ఈ సంవత్సరం నుంచి అమలు చేయబోతున్నారండి. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే కొత్త పీఆర్సీ కమిటీని అయితే నియమించాలి. సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. అసలు పీఆర్సీ ఫిట్మెంట్ ఎంత ఉంటుంది, కొత్త పే స్కేల్స్ ఏ విధంగా పెరుగుతాయనే విషయాలు తెలుసుకుందాం. ముందుగా కొత్త పీఆర్సీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అమలు అవ్వాలని కోరుకునే ప్రతి ఒక్క ఉద్యోగి కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ప్రభుత్వ ఉద్యోగుల మరియు పెన్షనర్ల చిరకాల నిరీక్షణకు తెర. కొత్త కమిషన్ సిఫార్సులు, ఉద్యోగుల ఆర్థిక స్థితిగతులు మెరుగు. మూల వేతనం 7,440 రూపాయల నుండి 18,000కు పెరుగుదల. సో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల చిరకాల నిరీక్షణకు తెరదించుతూ 8వ వేతన సంఘం అమలు దిశగా అడుగులు పడుతున్నాయి. దీనివల్ల దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ఉద్యోగులు జీతభత్యాలు, పెన్షన్ల నిర్మాణంలో భారీ మార్పులు అయితే సంభవించనున్నాయి. సాధారణంగా ప్రతి 10 ఏళ్లకి ఒకసారి కేంద్రం వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తుంది. ప్రస్తుతం ఉన్న 7వ వేతన సంఘం కాలపరిమితి ముగియడంతో కొత్త కమిషన్ సిఫార్సులు ఉద్యోగుల ఆర్థిక స్థితిగతులను గణనీయంగా మెరుగుపరుస్తాయని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ మార్పుల్లో అత్యంత కీలకమైన అంశం ఫిట్మెంట్ ఫ్యాక్టర్. గతంలో 7th పే కమిషన్ టైంలో మనకి 2.57 ఫిట్మెంట్ ఫ్యాక్టర్ నిర్ణయించడంతో కనీస మూల వేతనం 7,440 రూపాయల నుండి 18,000కు పెరిగింది. ఇప్పుడు 8వ వేతన సంఘంలో ఈ ఫ్యాక్టర్ 1.82 to 2.86 మధ్య ఉండవచ్చని అంచనాలు అయితే ఉన్నాయి. ఉదాహరణకు ప్రభుత్వం ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను 2.15గా ఖరారు చేస్తే ప్రస్తుతం 18,000 బేసిక్ సాలరీ ఉన్న వారికి ఉద్యోగ జీతం ఒక్కసారిగా 38,700కు పెరిగే అవకాశం అయితే ఉంది. ఇది ఉద్యోగుల కొనుగోలు శక్తిని పెంచడమే కాకుండా వారి జీవన ప్రమాణాలను కూడా మెరుగుపరుస్తుంది. కేవలం జీతాల పెంపు మాత్రమే కాకుండా ఈ కొత్త వేతన సంఘం వల్ల పెన్షనర్లకు కూడా భారీ ప్రయోజనం చేకూరనుంది. పెన్షన్ లెక్కల్లో వచ్చే మార్పుల వల్ల రిటైర్డ్ ఉద్యోగుల నెలవారీ ఆదాయం పెరగడమే కాకుండా గ్రాట్యుటీ మరియు ఇతర అలవెన్సుల పరిమితులు కూడా పెరిగే అవకాశం అయితే ఉంది. ఇక పెరుగుతున్న ద్రవ్యోల్బణం మరియు నిత్యావసర ధరలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. అయితే ప్రభుత్వం అధికారికంగా ప్రకటించే ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఆధారంగానే తుది జీతాల పట్టిక ఖరారవుతుంది. దీనిపై ఉద్యోగ సంఘాలు అత్యధిక ఫిట్మెంట్ కోరుతూ ప్రభుత్వంపై ఒత్తిడి అయితే తెస్తున్నాయి.